స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దాన్ని లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపైనా మీరు దేవునితో మీ యొక్క బాధల గురించి కానీ, శ్రమల గురించి కానీ, ఇరుకు ఇబ్బందుల గురించి కానీ, నీవు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి కానీ మరి యేసయ్యకి తెలియచేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఒకలా మన శ్రమలను, నీ యొక్క బాధలను తీర్చగలిగేది మరి సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను ప్రకటిస్తున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు మాత్రమే అని నీకు ఈ సమయంలో ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మీ యొక్క సమస్యలు తీర్చబోయేది యేసయ్య గనక, నిన్ను విడిపించేది యేసయ్య గనక, నిన్ను మంచి ఆలోచన చెప్పి నడిపించేది యేసయ్య గనక, ఆ యేసును మీరు వెంబడించండి, ప్రార్థించండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాడు. మీ యొక్క సమస్యలను, శోధనలను, మరి పోరాటాలను ఆయన మరి తీర్చబోతున్నాడు. నీకు తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. న్యాయం తీర్చబోతున్నాడు అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కటి అద్భుతమైన వాగ్దానం భక్తుని ద్వారా మరి రాజైన దావీదు మరి ఆయన యొక్క అనుభవాన్ని ఈ సందర్భంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఈ వాక్యాన్ని బట్టి నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా? ముందును వెనుకను ఆయన ఆవరించి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదు మహారాజుకు వచ్చిన శ్రమలు ఇంతంత కాదు, అనేకమైన శ్రమలు. గొర్రెల దొడ్లోంచి దేవుడు ఏం చేశాడంటే మహారాజుని చేసినప్పటికి కూడా, అభిషేకించినప్పటికి కూడా మరి సౌలు అధికారం కింద ఉన్నప్పుడు అనేక మార్లు తరమబడ్డాడు. మరి ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు. అయితే మరి గుహల్లో దాక్కున్నాడు. అనేకమైన పోరాటాల్లో ఉన్నప్పటికీ కూడా తన ప్రాణాన్ని ఏ హాని రాకుండా మరి దేవుడు ముందును వెనకను మరి ఆవరించి కాచి కాపాడాడు. ఇంకేం చేశాడంటే నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చెయ్య మన మీద ఉన్నప్పుడు మరి అద్భుతం జరిగిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన చెయ్యి ఎటువంటిదంటే దయాదాక్షిణ్య పూర్ణమైన చెయ్య, ధనఘనతలు కలిగిన చెయ్య. మరి ఆయన సన్నిధిలో మరి సుఖములు మరి కలుగుతాయి కనుక, సమస్తమును సమకూర్చే దేవుడు కనుక, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి కనుక, ఆయన చేతులే మరి బలపరుస్తాయి కనుక, మరి ఆయన చెయ్య మనలను పట్టుకుని మనల్ని విడిపిస్తుంది కనుక, మరి ఆయన చెయ్యి కలిగిన దావీదు మహారాజు ఈ దినం ఆ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే ఆయన చెయ్యి నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం. నీ ముందును వెనుకను మరి ఆయన ఆవరించి ఉన్నాడు. చాలు ఇంతవరకు. ఏమనంటే భయము విడిచిపెట్టు. నీకు ఉన్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, వ్యాధులను బట్టి భయం విడిచిపెట్టు. ఎందుకంటే నిజమే, ఆయా పరిస్థితులు ఏర్పడినప్పుడు నేనును మరి భయపడి ఉండొచ్చు, భయపడతా ఉండొచ్చు. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీరు భయపడకండి, ముందును వెనకను ఆయన ఉన్నాడు, నేనున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెయ్యి మన మీద పెడుతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం నీ కోసమే, నా కోసమే గ్రహించి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. తద్వారా విడుదల పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే చక్కటి కార్యక్రమం అయా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని నాయన కనుకనే ఈ ప్రతి దినము వాగ్దానం అనే కార్యక్రమాన్ని మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని రుజువుపరచడానికి నాయన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఇది కొనసాగించడానికి నీకు కృపిస్తున్నాం. నీకు వందనాలు నాయన. ప్రతి దినము ఈ విధంగా నాయన ప్రార్థనలు, నాయన వీడియోలు చేయడం, ఇది నీ కృపాన్ని దయానించాలి. ఎంతమంది ప్రజల తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, అందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని
ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి నాయన ముందును వెనకను మీరు ఉన్నానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని విడిపించమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, మహిమ పొందమని, దినం పెళ్లి రోజులను పుట్టినరోజుగా జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయగిరిట నుంచి మీరే మహిమ పొందమని, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తంలో మీరే తోడైండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని కూడా ప్రభు నీతో మాట్లాడి నిన్ను బలపరిచారని ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మరి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. తద్వారా నీవును ఒక ఆత్మను బలపరిచిన వాడు అవుతావు అని తెలియజేస్తూ దేవుడి నుండి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.